ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. తైత్రీయ ఉపనిషత్ శిక్షావల్లి. శాంతి మంత్రం చూసాము, అదే మొదటి అనువాకం కూడా. అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. షన్నో మిత్రః శం వరుణః. ఈ రకంగా ఇంద్రియాలు, దేహము అన్నింటినీ కూడాను, మనస్సు, బుద్ధి వీటన్నింటినీ కూడాను దేవతలు రక్షించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే విధంగా గురువుని కూడా రక్షించాలి, నన్ను రక్షించాలి అని కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ గురువును రక్షించడము అని అంటే ఇంకొక అంశం కూడా చెప్పినారు ఆచార్యులు. అది ఏంటి అని అంటే, గురువుని రక్షించడం, నన్ను రక్షించడము అని అంటే, ఒకటి ఏంటి అని అంటే, గురువుకి శిష్యుడికి మధ్య ఎటువంటి రాగద్వేషాలు అనేటువంటివి ఉండకూడదు. ఏవైనా గురువుకి శిష్యుడికి మధ్య రాగద్వేషాలు ఉన్నట్లయితే ఏమవుతుంది? జ్ఞానాన్ని మనము పొందలేము. ఇంకొకటి ఏంటి అని అంటే, గురువు శిష్యుడిని శిష్యుడిగా మాత్రమే భావించాలి, మరో విధంగా సంబంధం అనేటటువంటిది ఏర్పరచుకోకూడదు అని. నిన్నగాక మొన్నే ఒక వార్త విన్నాను, దీనికి సంబంధించింది. సో ఇక్కడ మా ఆచార్య కూడా అదే విషయాన్ని వివరించినారు. ఈ విషయం చెప్పినప్పుడు గురువు నుంచి రక్షణ కావాలి అని కోరుకుంటున్నాము అని అంటే ఏ రకంగా అనే దానికి మా ఆచార్య ఏదైతే వివరణ ఇచ్చారో అదే సంఘటన నేను విన్నాను. ఒక వ్యక్తి చాలా కాలంగా బ్రహ్మచారిగా ఉన్నాడు. న్యాయ, వ్యాకరణ, మీమాంస అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాడు, అధ్యాపనం కూడా చేశాడు, టీచింగ్ కూడా చేశాడు. టీచింగ్ చేసినప్పుడు ఏం చేస్తాము? సహజంగా అందరినీ కూడా ప్రోత్సహిస్తాం కదా, చదవాలి అని చెప్పేసి. అలా ప్రోత్సహించి శిష్యుడికి ఈ గురువుకి మధ్య సంబంధం అనేటటువంటిది ఏర్పరచుకున్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. చూడండి, అంటే మనము ఆ బ్రహ్మచారి ఏంటి అని అంటే అద్వైత వేదాంతం తప్ప మిగతా అన్ని శాస్త్రాలని అధ్యయనం చేశాడు. అద్వైత వేదాంతాన్ని ప్రతిసారి కూడా ఖండించేవాడు, నాతో ఎప్పుడు చర్చించినా కూడా. ఎందుకంటే ద్వైతం సత్యం, త్రైతం సత్యం అనేవాడు.
నా బుద్ధి ఎక్కడ ఉంది? ఎదుట కూర్చున్నటువంటి స్త్రీ సత్యమని, ఆ స్త్రీ ద్వారా నాకు సుఖం లభిస్తుంది అని, ఇటువంటి భావాలన్నీ కూడా కలుగుతున్నాయి. అదే అద్వైతాన్ని మనం అర్థం చేసుకున్నాము అనంటే, ఇంకా ఇవన్నీ ఉంటాయా? ఇక్కడ గురువు నుండి నన్ను రక్షించాలి, లేదా శిష్యుడి నుండి గురువుని రక్షించే పని లేదు. గురువు ఎందుకు అనంటే, గురువు ఒకవేళ స్థిరపడితేనే గురువు అని అంటాం. స్థిరపడలేదు అనంటే అది గురువు తప్పు. ఈ రకంగా మనము మొదట్లోనే ప్రారంభంలోనే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము. నన్ను రక్షించు. గురువుకి ఎటువంటి వేరే అభిప్రాయాలేమీ కూడా కలగకూడదు. అలాగే శిష్యుడికి కూడా ఎటువంటి అభిప్రాయాలు కలగకూడదు. గురు శిష్య సంబంధం అనేటటువంటిది మాత్రమే ఉండాలి. అన్య సంబంధాలు ఏవి కూడా ఉండకూడదు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలాంటి బంధాలు కూడా ఉండకూడదు గురు శిష్యుల సంబంధంలో. స్నేహితులు అనేటటువంటి సంబంధం కూడా ఉండకూడదు. ఇటువంటివన్నీ కూడాను దృఢపడాలి. ఈ గురు శిష్య సంబంధం దృఢపడాలి అని అంటే ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అని అంటే, చూడండి, నేను క్లాస్ లో కూర్చున్నంతసేపు కూర్చున్నాను, బయటికి వెళ్ళగానే నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఏ సంబంధంతో నేను మాట్లాడుతున్నాను? గురు శిష్య సంబంధంతో మాట్లాడుతూ ఉన్నానా, లేదంటే స్నేహ సంబంధంతో మాట్లాడుతున్నానా, లేదా కుటుంబ సంబంధంతో మాట్లాడుతూ ఉన్నానా? గురు శిష్య సంబంధంతో మాట్లాడినప్పుడు నా మాటల్లో ఏంటి అనంటే, మీరేం చేస్తున్నారు అనేటటువంటిది వస్తుంది. చూడండి, మన భారతీయ సంస్కృతి అనేటటువంటిది అత్యంత ఉన్నతమైనటువంటిది. గురువుని ఎక్కడైనా కూడా నువ్వు అని సంబోధించడం విన్నామా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళగానే నువ్వేం చేస్తున్నావు అని అడిగాను అని అంటే, నేను ఏ సంబంధము అయితే కుటుంబ సంబంధం కానీ, స్నేహ సంబంధం కానీ, ఇంకేదైనా సంబంధం కానీ, నేను ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను తప్ప గురు శిష్య సంబంధంతో నేను మాట్లాడుతూ ఉన్నానా? అక్కడి నుండే ప్రారంభం అవుతుంది మన లోపల భావం అనేటటువంటిది. అది మనల్ని మారుస్తుంది. ఇంకే సంబంధం కూడా అడ్డు రాకూడదు నా మోక్షానికి. ప్రతిది కూడాను మన వ్యవహారంలో ప్రతి అంశం కూడాను ఎంతో ఉత్తమమైనటువంటిది. మోక్షం పొందాలి అనంటే ఇవన్నీ ఏంటంటే పూర్వకాలంలో చిన్నప్పటి నుండే మనల్ని ట్రైన్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా వ్యవహారం చెయ్యాలి అనేది. కానీ రాను రాను ఏమైంది అనంటే, మనలో ఈ గౌరవించుకోవడము ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి, ఆ బంధం ఏమవుతుంది అనంటే, గురు శిష్య సంబంధం తొలగిపోయి ఇంకొక సంబంధం రావడానికి అవకాశం ఉంటుంది. గురు శిష్య సంబంధం కాకుండా ఇంకా ఏ సంబంధం మధ్యలోకి వచ్చినా నాకు ముక్తి లభిస్తుందా? లభించదు. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటి, పరంపరలో ఆచరించవలసింది ఏంటి అని అంటే, గురువుని పేరు పెట్టి పిలవకూడదు అంటారు. కానీ చాలా చోట్ల ఏంటి, నాకు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి నేను పేరు పెట్టే పిలుస్తాను, నాకు అలవాటు లేదు, మరి మోక్షం కావాలా వద్దా అనంటే నేను మోక్షం కోసమే ప్రయత్నిస్తూ ఉన్నాను. వాస్తవంగా అయితే మనం అసలు పేరును ఉచ్చరించకూడదు, పేరునే ఉచ్చరించకూడదు. అది శాస్త్రం ప్రకారం. అనేక మంది ఉన్నారు అని అంటే అప్పుడు ఇంకేదైనా ఇంక ఎక్కువ మంది ఉన్నారు అని అంటే ఇంకా మనకి వేరే అవకాశం లేదు అన్నప్పుడు మాత్రమే అలా పిలవచ్చు. కానీ పేరును ఉచ్చరించడం అనేటటువంటిది శాస్త్ర విహితం కాదు, శాస్త్ర నిషిద్ధం అది. ఈ రకంగా మనము మన లోపల
మనకి ఈ 12 సంవత్సరాలు ఏంటి అనంటే గురుకులంలో ఈ విలువలన్నింటినీ కూడా నేర్పిస్తారు. పూర్వకాలంలో ఏంటి 5 సంవత్సరాలు రాగానే పిల్లవాడిని గురుకులానికి పంపించేవాళ్ళు. గురుకులంలో ఈ విలువలన్నింటినీ కూడా నేర్పిస్తారు. అప్పుడు బయటకొచ్చిన తర్వాత ఆ సంస్కారాలనేటటువంటివి అలాగే పెంపొందుతాయి. కానీ ఇప్పుడు మనకి అలా గురుకులానికి పంపించేది లేదు. పోనీ మనకి ఇంట్లో అయినా సంప్రదాయం ఉందా అనంటే ఇంట్లో ఒకరినొకరికి గౌరవించుకోవడం అంతకంటే లేదు. ఒకరినొకరు ద్వేషించుకోవడమే. అందులో ఉండి నేను శాస్త్ర అధ్యయనం చేస్తాను అనంటే, మనం అధ్యయనం చేస్తాము. కానీ అది ఎలా ఉంటుంది అనంటే శబ్దరూపకంగానే ఉంటుంది. కోరికలు తొలగిపోతాయా అనంటే కోరికలు తొలగిపోవు. కామం తొలగిపోతుందా అంటే కామం తొలగిపోదు. ఇప్పుడు మనం అనుకుంటుండొచ్చు ఈ క్షణానికి నాకే కోరికలు లేవు, ఏ కామము లేదు అని. కానీ అది రాదు అని గ్యారంటీ ఏంటి? మనలో ఉన్నతమైనటువంటి విలువలు లేనప్పుడు అటువంటివన్నీ కూడా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉన్నత విలువలు ఏం చేస్తాయి అంటే అటువంటి వాటన్నింటినీ కూడాను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. మనలో వైరాగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఉన్నత విలువలన్నీ కూడా సహకరిస్తాయి. అది కేవలం ఒక్క విషయంతో జరిగిపోయేది కాదు మోక్షం అనేటటువంటిది. అన్నింటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. నేను ఉదయం లేసిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నేను చేసే వ్యవహారం పైన మొత్తం పైన కూడా ఆధారపడి ఉంటుంది నా మోక్షం అనేటువంటిది. కేవలం నేను గ్రంథాలు అధ్యయనం చేస్తున్నాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది అనడానికి అవకాశం లేదు. కానీ ఎంతవరకు నేను ఈ రకంగా జీవించగలుగుతున్నాను, శాస్త్రం ఏ విషయాన్నైతే మనకి తెలియజేసిందో ఆ రకంగా నేను జీవించగలుగుతూ ఉన్నానా లేదా, ఆ రకంగా నేను జీవించగలిగినప్పుడు మాత్రమే నాకు మోక్షం లభిస్తుంది. ద్వితీయ అనువాకం చూడండి 14వ పేజీ. పేజీ 14. మరి 12 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు శిష్యుడు గురుకులంలో వేద పారాయణము ఈ విలువలు అన్నింటినీ కూడా నేర్చుకున్నాడు. మరి నేర్చుకున్న తరువాత ఇంకా శిష్యుడు సిద్ధంగా ఉన్నాడా బ్రహ్మ విద్యకి అని అంటే ఇంకా కూడా సిద్ధంగా లేడు. చూడండి, ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా సిద్ధంగా లేడు. మనము ఏమీ నేర్చుకోలేదు, మరి మనం సిద్ధంగా ఉన్నట్లా అంటే మనలో ఇంకెంతటి మార్పు అనేటటువంటిది రావాలి, ఇంకా ఎంతటి విలువల్ని మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ విద్యకి ఈ శిష్యుడు ఇంకా అంతఃకరణ శుద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో లభించలేదు అని గురువు భావించాడు. భావించి ఉపాసనల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉపాసన చెయ్యి, ఈ ఉపాసన చెయ్యి, ఈ ఉపాసన చెయ్యి. ఉపాసన చేయడం వలన ఏమవుతుంది? చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి లభించిన తర్వాత బ్రహ్మ జ్ఞానం అనేటువంటి సులభంగా అర్థమవుతుంది. కాబట్టి దానికి గాను ఉపాసనల్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆచార్య. అదే ఫస్ట్ లైన్ చూడండి 14వ పేజీలో. అర్థ జ్ఞాన ప్రధానత్వాత్ ఉపనిషదః గ్రంథ పాఠే యత్న ఉపరమః మా భూత్ ఇతి శిక్షాధ్యాయ ఆరభ్యతే. శిక్షావల్లి అని అనుకున్నాం కదా. ఈ అధ్యాయం పేరేంటి? శిక్షావల్లి.
ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభించబడుతుంది అని అంటే అర్థ జ్ఞాన ప్రధానత్వాత్. ఇప్పటి వరకు కూడా ఏం చేశాడు అని అంటే ఋగ్వేద పారాయణము, యజుర్వేద పారాయణం, సామవేద పారాయణం వీటన్నింటినీ పారాయణం చేశాడు. మనం కూడా ఏం పారాయణం చేస్తాం? విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, భగవద్గీత ఇవన్నీ పారాయణం చేస్తూ ఉన్నాం. మరి వాటి అర్థం తెలిసిందా మనకి? వాటి అర్థం తెలియదు. కానీ ఏది ముఖ్యము? వాటిని పారాయణం చేయడం ముఖ్యమా, వాటి అర్థం తెలుసుకోవడం ముఖ్యమా? అర్థం తెలుసుకోవడం ముఖ్యం. ఆ అర్థం ఏంటో తెలియజేయడం కోసం ఈ ఉపనిషత్ అనేటటువంటిది ప్రారంభించబడుతుంది. మరి ఏమన్నారు? పారాయణం ముఖ్యం కాదు, అర్థం ముఖ్యం అన్నారు కదా. ఇప్పుడు శిష్యుడు ఏం చేస్తాడు? రేపటి నుండి పారాయణంకి రాకుండా ఉంటాడు. అందుకని భాష్యకారులు ఏం చెప్తున్నారు? గ్రంథ పాఠే యత్న ఉపరమః మా భూత్. పారాయణాన్ని వదిలిపెట్టకూడదు, పారాయణము చెయ్యాలి, అలాగే గ్రంథం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోగలగాలి. మరి ఎందుకు పారాయణం ముఖ్యం కాదు కదా, పారాయణం ఎందుకు చెయ్యడము అనేటటువంటి ప్రశ్న గనక మనకు వచ్చినట్లయితే చూడండి, వీటి యొక్క అర్థాన్ని మనము గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం మనకుందా? లేదు. ఎప్పుడు ఆ సామర్థ్యం లభిస్తుంది అని అంటే మనలో పుణ్యకర్మలు పెరిగినప్పుడు మనకు ఆ సామర్థ్యం లభిస్తుంది. పుణ్యకర్మలు ఏ రకంగా వస్తాయి? పారాయణం వలన పుణ్యకర్మలు అనేటువంటివి పెరుగుతాయి. సో ఆ పుణ్యకర్మల పారాయణం యొక్క పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరాయంగా ఎటువంటి అంతరాయం లేకుండా నేను శ్రవణం చేయడానికి నాకు సహకరిస్తాయి. శ్రవణంలో కూడాను నా మనస్సు అనేటువంటిది అటువైపు ఇటువైపు వెళ్లకుండా చెప్పినటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి నాకు సహకరిస్తాయి ఆ పుణ్యకర్మలు. ఇప్పుడు నేను పారాయణం మొదలు పెట్టాను, ప్రవచనంలో వచ్చి కూర్చున్నాను, ఏమవుతుంది? నా మనస్సు అటు ఇటు ఇటు వెళ్ళిపోతూ ఉంది, నేను ఇక్కడ దృష్టి పెట్టలేకపోతూ ఉన్నాను. ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దానికోసం ఏంటంటే పారాయణము చెయ్యాలి, అలాగే దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. మరి పారాయణం అయితే చేశారు కదా శిష్యులందరూ కూడా. ఇప్పుడు గురువు దాని యొక్క అర్థాన్ని తెలియజేయడం కోసం ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అందులోనే 2 అన్నది చూడండి, మంత్ర శీక్షాం వ్యాఖ్యాస్యామః అని చూడండి. శీక్షాం వ్యాఖ్యాస్యామః, శీక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః వర్ణస్వరః మాత్రాబలం మాత్రాబలం సామసంతానః సామసంతానః ఇత్యుక్త శీక్షాధ్యాయః ఇత్యుక్త శీక్షాధ్యాయః శీక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్త శీక్షాధ్యాయః. ఇక్కడ స్వరాలు ఇక్కడ పుస్తకంలో ఇవ్వలేదు కాబట్టి, సరే ఉపనిషత్తు అర్థ ప్రధానం కాబట్టి స్వరాలు లేకుండా కూడా పర్వాలేదు, కానీ మాకు స్వరాలతోనే ప్రాక్టీస్ ఉంది, అభ్యాసం అనేది స్వరాలతోనే ఉంది కాబట్టి మాకు స్వరాలు. లేదు లేదు, ఇక్కడ స్వరాలు అంటే ఉదాత్త అనుదాత్త.
ఇక్కడ చూడండి ఇప్పుడు శీక్షాం అనే దానికి ఎటువంటి స్వరాలు లేవు, సాధారణంగా పలుకుతాము. వ్యాఖ్యాస్యామః అనే దానికి వ్యా అనే దానికి పైన 2 లైన్లు ఉంటాయి, అక్కడ లేవు, ఆ పుస్తకంలో లేవు. పైన 2 లైన్లు ఉంటాయి. స్యా అనే దానికి కింద 1 లైన్ ఉంటుంది. దీన్ని ఎలా ఉచ్చరించాలి అని అంటే రెండు ఉన్నాయి కాబట్టి వ్యాఖ్యాస్యామః, స్యా కిందకు వచ్చింది కాబట్టి అది కిందకి పలకాలి. ఇది పారాయణంలో నేర్పిస్తారు ఇవన్నీ కూడా. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని అంటారు వీటిని. ఇక్కడ కూడా వాటిని చెప్పుకోతూ ఉన్నారు. వర్ణస్వర, అక్కడ నా అనేటువంటిది కిందకు ఉంది కాబట్టి వర్ణస్వర. మాత్రాబలం, త్ర అనేది కిందకు ఉంది. సామసంతాన, మాకి పైన ఉంది స్వరం, తాకి కింద ఉంది. సామసంతాన ఇత్యుక్త శీక్షాధ్యాయ. ఈ రకంగా ఉంటుంది. డాట్ ఉండదు, 2 గీతలు ఉంటాయి, నిలువు గీతలు 2 ఉంటాయి. అది దీర్ఘ స్వరితం అంటాం. 1 లైన్ ఉంటే స్వరితం అంటాం, ఉదాత్త అంటాం. కింద అండర్లైన్ లాగా ఉంటే అనుదాత్త అంటాం. ఉదాత్త, అనుదాత్త, స్వరిత. తర్వాత మీరు కావాలంటే ఇందులో చూడొచ్చు ఎలా ఉంటాయి అనేటువంటిది. దీనికి అర్థం ఏంటి ప్రతిదానికి అనేటటువంటిది భాష్యంలో చూద్దాము డైరెక్ట్ గా. ఆ వివరణ కింద ఉంది కదా, శిక్ష, శిక్ష్యతే, అనయ, అక్కడ నుండి చూడండి. శిక్ష, శిక్ష్యతే, అనయ ఇది వర్ణాది చారణ లక్షణం. శిక్ష్యంత ఇతి వా శిక్షా వర్ణాదయః శిక్షా ఏవ శిక్షా దైర్ఘ్యం ఛాందసం తాం శిక్షాం వ్యాఖ్యాస్యామః. విస్పష్టం ఆసమంతాత్ కథయిష్యామః. చక్షింగః వా ఖ్యాయాదిష్టస్య వ్యాంకూర్వస్య వ్యక్తత్వాత్ కర్మణ ఏతద్రూపం తత్ర వర్ణః అకారాదిః స్వరః ఉదాత్తాదిః మాత్రా హ్రస్వాద్యాః బలం ప్రయత్న విశేషః సామ వర్ణానాం మధ్యమవృత్త్యా ఉచ్చారణం సమతా సంతానః సంతతిః సంహితా ఇత్యర్థః. ఏష హి శిక్షితవ్యః అర్థః శిక్షా యస్మిన్ అధ్యాయే సహ అయం శిక్షాధ్యాయః ఇతి ఏవం ఉక్తః. ఉదితః తః ఇతి ఉపసంహారః ఉత్తరార్థః.
ఇక్కడ శిక్షాం వ్యాఖ్యాస్యామః అన్నారు కదా ఫస్ట్. శిక్షాం వ్యాఖ్యాస్యామః అనగా శిక్షను వ్యాఖ్యానిస్తూ ఉన్నాము అని అర్థం. శిక్షాం వ్యాఖ్యాస్యామః అంటే శిక్షను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము అని, అంటే ఏంటో తెలియజేస్తూ ఉన్నాము అని. మరి శిక్ష అంటే ఏంటో తెలియాలి కదా. శిక్ష అంటే శిక్ష శిక్ష్యతే అనయా ఇది వర్ణాది ఉచ్చారణ లక్షణం. శిక్ష అంటే ఏంటంటే దేని ద్వారా అయితే వర్ణాలు ఎలా ఉచ్చరించాలి అని తెలియజేయబడుతుందో దానిని శిక్ష అన్నారు. అంటే శిక్ష అనేటువంటి దాంట్లో ఏం తెలియజేస్తూ ఉన్నారు అని అంటే ప్రతి వర్ణాన్ని అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు. శిక్ష్యంతే ఇదివా శిక్ష వర్ణాదయః, లేదా వర్ణాలను ఉచ్చరించడం తెలియజేయడంనే, లేదా వర్ణాదయః శిక్ష్యంతే వర్ణాలని తెలియజేయడంనే. ఒక దాంట్లో ఒక అర్థం ఏంటి, వర్ణాలని ఎలా ఉచ్చరించాలో తెలియజేసేటటువంటిది శిక్ష, లేదా వర్ణాలను ఉచ్చరించబడేది ఏదైతే ఉందో అది శిక్ష. శిక్ష ఏవ శిక్ష దైర్ఘ్యం ఛాందసం. శిక్షనే శిక్ష అని అంటున్నారు. మరి హ్రస్వం నుంచి దీర్ఘం ఎందుకు అయ్యింది? శిక్షని శిక్ష అని ఎలా అంటున్నారు? మనం కూడా చూడండి, సహజంగా ఎవరైనా ఏదైనా పదాన్ని పలికారు అనుకోండి, హ్రస్వం పలకాల్సింది పోయి దీర్ఘాన్ని పలికారు అనుకోండి, మనం ఏమంటాము? అది తప్పు అంటామా? లేదు అని అంటే అదే కరెక్ట్ అంటామా? అది దీర్ఘం ఉండకూడదు, అక్కడ హ్రస్వం ఉండాలి. విష్ణు అని ఉంది, విష్ణులో ఉకారం హ్రస్వం ఉంది, విష్ణు అని పలికాము, అప్పుడేమవుతుంది? అది తప్పు అవుతుంది. అలాగా ఇక్కడ కూడా శిక్ష అని ఉంది. శిక్ష అంటే అర్థం ఏంటో ఉంది, కానీ దాన్ని ఉపనిషత్తు ఏం చెబుతోంది, వేదమంత్రం ఏం చెబుతోంది? శిక్ష అని అంటుంది. అయితే వేదాలలో ఉన్నటువంటి మంత్రాలకి వ్యాకరణ నియమాలు అనేటువంటివి వర్తించవు. మనము అన్ని భాషల్లో కూడా ఏంటి అని అంటే భాష దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే వ్యాకరణం మీద ఆధారపడి ఉంటుంది. వ్యాకరణంలో ఉన్నటువంటి నియమాల ప్రకారంగా మనకి పదం అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రతి పదం కూడాను వివేకం, వైరాగ్యం ఇవన్నీ కూడాను వ్యాకరణ పరంగా మనకు ఆ పదాలని తయారు చేశారు. కానీ వేదాలకి అటువంటి నియమం ఏమీ లేదు. వేదాలకు అటువంటి నియమం ఎందుకు లేదు అనేటటువంటి ప్రశ్న వచ్చినట్లయితే గనక వేదాలు నిత్యం ఎల్లప్పుడూ కూడా ఉన్నాయి, వాటికి ప్రారంభం అనేటటువంటిది లేదు. మరి వ్యాకరణం ఎప్పుడు వచ్చింది? వేదాల తరువాత వచ్చినటువంటిది వ్యాకరణం. వేదాలను అనుసరించి వ్యాకరణాన్ని తయారు చేయడం జరిగింది, కానీ వ్యాకరణాన్ని అనుసరిస్తూ వేదాలు రాయలేదు. అందుకు ఏంటి అని అంటే కొన్ని చోట్ల ఇటువంటిది వ్యాకరణ పరంగా మనం చూస్తే శిక్ష అనేటటువంటి పదం మనకి ఎక్కడా కనిపించదు, లభ్యం కాదు. కానీ ఇది ఛాందస ప్రయోగం అంటారు ఇటువంటి వాటిని అన్నింటినీ. చూడండి, భగవాన్ భాష్యకారులు ఎంతటి కరుణామయిలో అటువంటి విషయాలను కూడా మనకు తెలియజేసినారు ఇక్కడ. దైర్ఘ్యం ఛాందసం, దైర్ఘ్యం అంటే దీర్ఘం, దీర్ఘం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఛాందస ప్రయోగం. ఛందస్సు అనంటే వేదాలు, ఛందస్సు అనంటే ఇక్కడ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం ఇలాంటివి కాదు. ఇక్కడ ఛందస్సు అంటే వేదాలు. తాం శిక్షాం వ్యాఖ్యాస్యామః విస్పష్టం ఆసమంతాత్ కథయిష్యామః. ఆ శిక్ష ఏదైతే ఉందో అంటే వర్ణాలను తెలియజేసేటటువంటిది ఏదైతే ఉందో దానిని మేము ఇప్పుడు స్పష్టంగా పూర్తిగా తెలియజేస్తాము అని ఇక్కడి వరకు కూడా శిక్ష వ్యాఖ్యాస్యామః అనేటువంటి ఆ వాక్యానికి అర్థం. తరువాత వాక్యం ఏదైతే ఉందో అది ధాతువు, దానికి యొక్క అర్థం ఏంటి, ఏ రకంగా వ్యాఖ్యాస్యామః అనేటటువంటి పదం ఏ రకంగా
తయారు చేయబడిందో భాష్యకారులు చెబుతూ ఉన్నారు. అది వ్యాకరణం తెలుసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. లేదు అనంటే మనం వదిలిపెట్టాలి. చక్షింగః వా ఖ్యాయ్ ఆదిష్టస్య వ్యా పూర్వకస్య వి ఆ ఇవి ఉపసర్గలు. వీటి తర్వాత చక్షి లేదా ఖ్యాయ్ ఈ రెండింటి ధాతు ద్వారా ఆ ఖ్యాయ్ ప్రకథనే, ఖ్యా అంటే ప్రకథనే అంటే తెలియజేయడము అనే అర్థంలో ఈ పదం తయారయ్యింది అని చెప్తూ ఉన్నారు. ఏతద్ రూపం వ్యక్తత్వాత్ కర్మణః ఏతద్ రూపం. తత్ర అక్కడ నుండి మళ్ళీ చూడండి. తత్ర వర్ణః అకారాదిః శీక్షాం వ్యాఖ్యాస్యామః తర్వాత ఏమిచ్చినారు మంత్రంలో వర్ణస్వరః అని. వర్ణాలు అనంటే ఏంటి అనంటే అకారాది వర్ణాలు. చూడండి ఇవి ఆల్రెడీ నేర్చుకున్నాడు కదా శిష్యుడు. మొదటి 12 సంవత్సరాల వర్ణాలు నేర్చుకోలేదా? మరి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఏం చెబుతున్నారు అనంటే వీటి ద్వారా ఉపాసన ఎలా చెయ్యాలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి గురుకులంలో ఉన్న గురుకులంలో పెరిగినటువంటి వాళ్ళకి ఉపాసన అనేటటువంటిది ఏది సులభంగా ఉంటుంది అనంటే వాళ్ళు దేనితో అయితే ఎక్కువగా తాదాత్మ్యం చెంది ఉన్నారో దాని యందు ఉపాసన అనేటువంటిది సులభం అవుతుంది. ఉదాహరణకి చైనీస్ వాళ్ళని తీసుకున్నాము అనుకోండి. చైనీస్ వాళ్ళని ఇది గణేశుడి విగ్రహము, దీని యందు గణేశుడు ఉన్నాడనేటటువంటి భావన చెయ్యి, నమస్కారం చెయ్యి అని అన్నాం అనుకోండి. వాళ్ళకి ఏమైనా భావం కలుగుతుందా? ఎటువంటి భావము కలగదు కదా. అసలు అంటే ఏంటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. అదే మన ఇండియన్స్ ని తీసుకోండి. ఎవరికైనా ప్రశ్న వస్తుందా? గణేశుడిని చూడగానే నమస్కారం చెయ్యి అనగానే అంటే ఏంటి అనే ప్రశ్న అడుగుతారా లేదంటే నమస్కారం చేస్తారా? సహజంగా చేస్తారు. ఎందుకు? మొదటి నుంచే సంస్కారం అనేటటువంటిది ఉంది కాబట్టి సులభం అవుతుంది. అదే చైనీస్ వాళ్ళకి ఏంటి అనంటే ఏ దేవుడిని కూడాను వాళ్ళు పూజించడం కానీ నమస్కరించడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి వాళ్ళకు నమస్కారం అంటే కూడా అదొక రకంగా వింతగా ఉంటుంది. ఏం చెయ్యాలి అనేటటువంటిది కూడా అర్థం కాదు. యాక్చువల్గా మా బ్యాచ్ లో మేము వేదాంతం చదువుకున్నప్పుడు చైనీస్ అమ్మాయి ఉంది. గురూజీ తేజోమయానందజీని అడిగింది. ప్రతిరోజు సాయంత్రం హారతి ఉంటుండేది 45 నిమిషాలు. హారతిలో ఏంటి అనంటే ప్రతిరోజు ఇద్దరు హారతి ఇవ్వాలి. అలాగా ఒక్కొక్కరి ప్రతిరోజు లేదా 1 వీక్ అట్లా ఏదో ఉండేది. అప్పుడేంటి అనంటే ఆ అమ్మాయి టర్న్ వచ్చినప్పుడు ఇక్కడ నేను హారతి ఇస్తున్నాను, బట్ ఏం చూస్తారు అక్కడ? రాయిని మాత్రమే చూడగలుగుతారు. దేవుడు అనేటటువంటి భావం కలుగుతుందా? దేవుడు అనేటటువంటి భావం కలగదు. అప్పుడు ఆ అమ్మాయి చాలా చాలా మంచి అమ్మాయి, మంచి సాధకురాలు కూడా. గురూజీని ఏమడిగిందంటే వీళ్ళందరూ కూడాను గణేశుడికి హారతిస్తూ ఉన్నప్పుడు చాలా సహజంగా వాళ్ళు భక్తిని కలిగి ఉన్నారు. కానీ నాలో అటువంటి భక్తి ఏర్పరచుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని చూడండి. వాళ్ళకి ఒక విగ్రహం చూడగానే భగవంతుడు అనేటటువంటి బుద్ధి సహజంగా అసలు ఆ బుద్ధియే కలుగదు వాళ్ళకి. ఎంత కష్టమో చూడండి. అటువంటి ఆ అమ్మాయి ఈ రోజు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అన్ని కూడా సంస్కృతంలో అధ్యయనం చేస్తుంది, టీచింగ్ కూడా చేస్తుంది చైనాలో. భగవంతుడు అనుగ్రహం. గురూజీ సమాధానం ఏంటి అని అంటే నీకు ఇవన్నీ అక్కర్లేదు, నువ్వు నిర్గుణ ఉపాసన చెయ్యి అని. అది ఆ అమ్మాయికి సులభం. అలాగా ఇక్కడ శిష్యులందరూ కూడా ఏంటి అనంటే దేనితో వాళ్ళు ఏది సులభంగా చేయగలుగుతారు అని అంటే వాళ్ళు రోజంతా కూడాను వర్ణాలను ఉచ్చరించారు. ఇప్పుడు ఆ వర్ణాల యందు ఉపాసన అనేటువంటిది తెలియజేసినట్లయితే గనక అప్పుడు వాళ్ళకి సులభం అవుతుంది.
సో తర్వాత ఈ ఉపాసనని ఏ రకంగా చెయ్యాలి అనేటటువంటి తెలియజేస్తున్నారు. దానికి ముందు ఇవన్నీ కూడా మనకి ఏమేమి వేటి వేటి యందు ఉపాసన అనేటువంటిది తెలియజేస్తున్నారో మనకి వివరిస్తూ ఉన్నారు. వర్ణస్వర, వర్ణ అంటే ఆకారాది మొదలైనటువంటి వర్ణాలన్నీ కూడాను. స్వర అంటే ఉదాత్త, అనుదాత్త, స్వరిత. ఇందాక మీరు అడిగారు కదా స్వరం అంటే ఏంటి అనేది. స్వరం అంటే ఉదాత్తము, అనుదాత్తము, అలాగే స్వరితం. స్వరితం అంటే దీర్ఘ స్వరితం. మాత్ర హ్రస్వాద్యాహ. మాత్ర అంటే ఏంటి? తర్వాత ఏమిచ్చినారు? వర్ణ స్వర మాత్ర. మాత్ర అంటే హ్రస్వ దీర్ఘ. ఇందాక చెప్పాను కదా విష్ణు విష్ణు, అలాగా హ్రస్వ దీర్ఘ. ఇవన్నీ కూడా ఈ శిక్షలో తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు శిష్యులకి శిక్ష అధ్యాయంలో. మాత్ర హ్రస్వాద్యాహ. బలం ప్రయత్న విశేష. చాలా మందికి ఇక్కడ ఈ ఉచ్చారణ అనేటటువంటిదే రాదు సరిగ్గా. దాదాపు ఎక్కువ మంది తప్పులు చదువుతూ ఉంటారు. ఏంటి అనంటే విద్య అని ఉంది. విద్యలో దకారము మొదటి దకారమా రెండవ దకారమా? మొదటి దకారం రెండవ దకారం అంటే ఏంటో తెలియదు అనొద్దు. చిన్నది పెద్దది అని అంటారు కదా. మొదటి దకారం ఉండాలా రెండవ దకారం ఉండాలా? మొదటిదా ఉండాలి. విద్య అన్నప్పుడు కింద జట ఉండకూడదు. ఇలా బలం అంటే ఏంటి అని అంటే విద్య అని మనము ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ దకారం ఏదైతే ఉందో తక్కువ ప్రయత్నం అవసరం అవుతుంది దకారానికి. అదే ధ అన్నాము అనుకోండి, ధనం అన్నాము, ధనం అన్న చోట కింద జట వస్తుంది దానికి. అక్కడ ఏమవుతుంది? ఎక్కువ ప్రయత్నం అవసరం అవుతుంది. ఇలాగా తక్కువ ప్రయత్నం అవసరం అవ్వడము, ఒక అక్షరానికి ఎక్కువ ప్రయత్నం అవసరం అవ్వడము, దీన్నే అల్ప ప్రాణము మహాప్రాణము అని కూడా అంటారు. ప్రయత్న విశేషం. ఆ ప్రయత్నంలో కూడా విశేషత అనేటటువంటిది ఉంటుంది. సామ వర్ణానాం మధ్యమ వృత్యా ఉచ్చారణం సమత. సామ అంటే ఏంటి అనంటే మనం చాంటింగ్ చేస్తూ ఉన్నప్పుడు, పారాయణం చేస్తూ ఉన్నప్పుడు 3 రకాలుగా పారాయణం అనేటటువంటిది ఉంటుంది. చాలా స్లోగా ఒకటి ఉంటుంది, మధ్యమంగా చేసేది ఒకటి ఉంటుంది, స్పీడ్ గా చేసేది ఒకటి ఉంటుంది. అయితే ఏది ఎప్పుడు చెయ్యాలి అని అంటే, నాకు నేనుగానే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనుకోండి. క్లాస్ లో టీచర్ చెప్పాడు, ఈ శిక్షావళి అంతా కూడా ఎలా పారాయణం ఎలా ఎలాగో నేర్పించాడు. పైన ఉదాత్త కింద అనుదాత్త ఇవన్నీ కూడా నేర్పించాడు. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను స్పీడ్ గా చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. రెండవది ఇది స్పీడ్. మధ్యమం. మధ్యమం ఏంటి అని అంటే మనం సమష్టిగా పారాయణం చేస్తూ ఉన్నాము అనుకోండి, అప్పుడు ఏ రకంగా చదవాలి అని అంటే మధ్యమంగా చదవాలి. లేదు అని అంటే ఒకరు స్పీడు, ఒకరు మరీ స్లోగా చదువుకుంటూ వెళ్ళిపోయినారు అనుకోండి, కలుస్తుందా ఒకరిది ఒకరికి? కలవదు. వినడానికి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ఇంకో రోజు మళ్ళీ పారాయణానికి రావాలనిపించదు. అలా కాకుండా మధ్యమంగా ఉండాలి. స్లోగా ఎప్పుడు ఉండాలి అని అంటే టీచరు టీచ్ చేస్తూ ఉన్నప్పుడు, వాటిని నేర్పిస్తూ ఉన్నప్పుడు స్లోగా ఉండాలి. లేదంటే ఏమవుతుంది? మధ్యమంగా కానీ స్పీడ్ గా కానీ ఉన్నప్పుడు శిష్యుడు ఆ అక్షరాన్ని గ్రహించకపోవచ్చు, ఎలా ఉచ్చరించాలి అనేటటువంటిది. ఇప్పుడు చూడండి, శీక్షామ్యా ఆఖ్యాస్యామః. ఇది స్లోగా చదివాను. శీక్షామ్యా ఆఖ్యాస్యామః అన్నాను. అప్పుడు ఏ అక్షరాన్ని ఎంతటి పిచ్ లో చదువుతున్నారు అనేటువంటిది అర్థమవుతుందా?
మనకు తెలియనప్పుడు, టీచ్ చేస్తున్నప్పుడు అంటే శిష్యుడికి తెలియదు. అటువంటి సందర్భంలో ఏ అక్షరం ఎలా ఉచ్చారణ చేస్తున్నారు అనేటటువంటిది గ్రహించలేము. అందుకు గాను స్లోగా చెప్పాలి. ఈ రకంగా 3 రకాలైనటువంటి ఉచ్చారణలు అనేటువంటివి ఉంటాయి. సంతానః సంతతి. సంతతి అని అంటే ఫ్లో అనేటటువంటిది, ప్రవాహం అనేటటువంటిది ఒకే విధంగా ఉండాలి. ప్రారంభంలో నేను ఎటువంటి ఏ విధంగా ప్రారంభించాను అనంటే మధ్య రకంగా నేను ప్రారంభించాను. ఎండింగ్ వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే అక్కడ టైం అయిపోతుంది, టిఫిన్ కి టైం అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి, స్పీడ్ పెంచేసేయాలి. ఇలాగా అలా ఉండకూడదు పారాయణం అనేటటువంటిది. ప్రారంభంలో ఎలా ఉందో మధ్యలో అలాగే ఉండాలి, చివరిలో కూడా అలాగే ఉండాలి. సంహిత ఇత్యర్థః. సంహిత అంటే ఏంటి అనంటే సంధి. సంధి అనంటే 2 కర్రలు ఉన్నాయి అనుకోండి, ఆ 2 కర్రల్ని జాయింట్ చెయ్యాలి అనంటే మధ్యలో ఏం పెట్టాలి, ఫెవిక్విక్ పెడతాం కదా, ఫెవికాలో ఫెవిక్వికో పెడతాం కదా, అదేం చేస్తుంది, రెండింటిని కలిపేస్తుంది. అలాగా ఇక్కడ కూడా ఇందులో ఈ రకమైనటువంటి ఉపాసనని తెలియజేస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం అంతా కూడాను ఉపాసనని తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఉపాసన ఏంటి అనంటే 2 వేరుగా ఉన్న వాటిని మధ్యలో ఇంకొకటి కలుపుతుంది. అది ఆ రకంగా ఉపాసన చేయమని తెలియజేస్తూ ఉన్నాడు గురువు శిష్యుడికి. అది ఏంటి అనేటటువంటిది రేపు చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడాను అక్షరాలు, ఈ మాత్రలు, ఈ అల్ప ప్రాణ, మహాప్రాణ, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే నాకేం వస్తుంది అని అనుకుంటే తరువాత చెప్పబోయేటటువంటిది ఏదైతే ఉందో దానికి ఇది ప్రిపరేషన్. ఎక్కడైనా కూడా చూడండి, ప్రారంభం అనేటటువంటిది ఏవేవి అవసరమో వాటన్నింటినీ కూడా తెలియజేస్తారు. దేన్ని కూడా వదిలిపెట్టకుండా మనం అధ్యయనం చేసినప్పుడే మనకి గ్రంథం పూర్తిగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడే మనకు దాని నుండి ప్రయోజనం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటి, నాకెందుకు ఇవన్నీ, నాకు మోక్షం కావాలి అనేటటువంటి ఆలోచన వద్దు. అలా అనుకుంటే భగవాన్ భాష్యకారులు ఇవన్నింటికి వివరణ ఇచ్చే వల్ల ఇంతగా, అవి అవసరం లేదు అనుకుంటే భగవాన్ భాష్యకారులే వివరణ ఇచ్చినప్పుడు మరి మనం ఎందుకు చదవకూడదు, మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు? చిత్తశుద్ధి కోసం ఇవన్నీ కూడాను అవసరమే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.